నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హుందాగా వ్యవహరిస్తోంది. అవకాశం కోసం పార్టీలో పనిచేసే వారికి ఎలాంటి మద్దతు ఉండబోదని ఆ పార్టీ స్పష్టం చేసింది. పొట్లూరు శ్రవంతి వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు మీడియా ముందు ప్రకటించడంతో అప్పుడే ఆమె వైసీపీ సానుభూతి కోల్పోయిందని కాకాని పర్వతరెడ్డి ఆనంద్ స్పష్టం చేశారు. నెల్లూరు మేయర్ పొట్లూరు శ్రవంతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెడుతున్న విషయం తెలిసిందే. ఈ అవిశ్వాస తీర్మానానికి మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తమ వైపునున్న కార్పొరేటర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా కలెక్టర్కు నెల్లూరు నగర కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్మానానికి అనుకూలంగా 40 మంది కార్పొరేటర్లలో 2 డిప్యూటీ మేయర్లు కలిసి సంతకాలు చేసిన విషయం తెలిసిందే. నెల్లూరు నగర మేయర్కు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఈ అవిశ్వాస తీర్మానానికి శ్రీకారం చుట్టింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఓ 10 మంది కార్పొరేటర్లు వైసీపీ వైపు ఉన్నారు. మేయర్ మొదట్లోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమక్షంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2023లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వైసీపీ నుంచి పక్కకు జరిగి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా మేయర్ పొట్లూరు శ్రవంతితో పాటు మరికొందరు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేశారు. కొంతకాలం గడిచిన తర్వాత ఎన్నికలకు ముందు 2024లో పొట్లూరు శ్రవంతి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని విభేదించి మళ్లీ వైసీపీలో చేరి 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆమె ప్రచారం నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాజయం పాలైంది. ఈ తరుణంలో వైసీపీలో ఉన్న ఒక్కొక్కరు నగర కార్పొరేటర్లు పార్టీని వీడి టీడీపీ చెంతన చేరుతూ వచ్చారు. నెల్లూరు రూరల్లో ఒక్కొక్కరుగా చేరిన నెల్లూరు నగర నియోజకవర్గంలో మాత్రం గుంపగట్టుగా కార్పొరేటర్లు 20 మందికి పైగా టీడీపీలో చేరిపోయారు. ఈ తరుణంలో నెల్లూరు నగరం మేయర్గా ఉన్న పొట్లూరు శ్రవంతి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మేయర్ దంపతుల ప్రయత్నాలను అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకునేందుకు మేయర్కు గ్రీన్ సిగ్నల్ లభించనే లేదు. అప్పట్నుంచి మేయర్ పొట్లూరు శ్రవంతి ఏ పార్టీలో లేకుండా ఉండిపోయారు. మంత్రి పొంగూరు నారాయణ నగర కార్పొరేషన్లో అనేక సమీక్షా సమావేశాలు జరిపినా ఒక్క సమీక్షకు కూడా మేయర్కు ఆహ్వానం లభించలేదు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సమీక్షలో సైతం మేయర్ స్థానంలో డిప్యూటీ మేయర్ని కూర్చోబెట్టుకుని వ్యవహారాన్ని సాగించారు. 1.5 ఏళ్ల కాలంగా మేయర్ స్థానాన్ని అధికార పార్టీ నిర్వీర్యం చేసింది. మీరంటే మాదిరిగా తయారు చేసింది. కనీసం కార్పొరేటర్కున్న ప్రోటోకాల్ కూడా మేయర్కు లభించలేదు. ఆయన మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నికల నోటిఫికేషన్లోనే 4 ఏళ్ల పాటు అవిశ్వాస తీర్మానం చెల్లుబాటు కాదని ఒక జీవో ఇవ్వడంతో మేయర్ పదవిలో పొట్లూరు శ్రవంతి కొనసాగింది. ఈ నేపథ్యంలో శ్రవంతిపై ప్రస్తుతం అవిశ్వాస తీర్మానానికి టీడీపీ కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ను కోరటంతో త్వరలో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ తరుణంలో మేయర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర నిరాశ ఎదురైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన విధానాన్ని నెల్లూరు మేయర్ విషయంలో తీసుకుంది. మేయర్ గిరిజన మహిళ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కరివేపాకులాగా వాడుకుంది. బీఫామ్ ఇచ్చి మేయర్ని చేస్తే టీడీపీలో చేరేందుకు రాజీనామా చేసింది. పార్టీ పట్ల నిబద్ధత వ్యవహరించలేదు. వైసీపీ కులానికో రాజకీయం చేయదలుచుకోలేదు. గిరిజన మహిళగా ఆమెపై తెలుగుదేశం పార్టీ కుట్ర చేసింది. ఆ పార్టీ నేతలు గిరిజన మహిళకు ద్రోహం చేశారని మాత్రమే వైసీపీ స్పష్టం చేసింది. అయితే తమ పార్టీకి సంబంధం లేదని, నగర్ మేయర్కు వైసీపీ నుంచి ఎలాంటి మద్దతు ఉండబోదని జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు నగర్ మేయర్కు మద్దతిస్తే పార్టీ విధానాలు దెబ్బతింటాయని వారు పేర్కొన్నారు.
గిరిజన మహిళగా తాము సానుభూతి వ్యక్తం చేస్తాం, అంతే తప్ప అవిశ్వాస తీర్మానంలో ఆమె కోసం తమ పార్టీని పణంగా పెట్టలేమని పేర్కొన్నారు.